ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాలకు 94 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నాణ్యమైన సేవలతో ఆబ్కారీ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. పోషకాహారం, శిశు సంరక్షణతో బాల్య వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. చందనోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ వరాహస్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి వి అనిత. ఇక వివరాలు: అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా విజయవాడ నగరంలోని పటమట అన్న క్యాంటీన్లో ప్రజలకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం అన్నదానమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదనే లక్ష్యంతో 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ ప్రారంభించామని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదనే బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం ఉండాలని, పేదవాళ్లు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి పుష్కరాలకు 94 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అఖండ గోదావరి మహాపుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భూగర్భ విద్యుత్ లైన్ నిర్మాణ పనులు, గోదావరి ఘాట్ రోడ్ అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. అలాగే గౌతమి ఘాట్ వద్ద విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు 94 కోట్ల రూపాయలతో 56 పనులను చేపట్టామని తెలిపారు. పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడిస్తూ, ఇవాళ 56 పనులు 100 కోట్ల రూపాయలతోటి అమలు చేసుకుంటున్నామంటే ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఒక డిపిఆర్ ని తయారు చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు పుష్కరాలు వచ్చే నాటికి రివర్ ఫ్రంట్ తో పాటు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం నుంచి 94 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రధానంగా హేవలాక్ బ్రిడ్జ్ ని పాదచారులకు ఉపయోగపడే విధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరించడం, ఆ టెంట్ సిటీలు ఏర్పాటు చేసి వచ్చిన వారు ఎంతమంది అయినా సరే వారికి వసతి సౌకర్యం కల్పించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. విశాఖపట్నంలోని రామాటాకీ సమీపంలో ఉన్న ఆబ్కారీ దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో సదుపాయాలు, బిల్డింగ్, ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగాన్ని తనిఖీ చేశారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నాణ్యమైన సేవలతో ఆబ్కారీ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కల్తీ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. తమిళనాడు రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కోయంబత్తూరులో ఎన్డీఏ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన, బలమైన భవిష్యత్ తరం స్వావలంబన కలిగిన వికసిత్ భారత్కు మూలస్తంభంగా నిలుస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ 2.0 క్షేత్రస్థాయిలో పోషణ నుండి దేశ నిర్మాణం వరకు అనే అంశంతో దేశవ్యాప్తంగా అమలవుతోందని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. 14 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు, 13 లక్షలకు పైగా కార్యకర్తలు, 9 కోట్లకు పైగా లబ్ధిదారులకు విస్తరించిన సేవలతో కేంద్ర ప్రభుత్వం పోషణ, శిశు సంరక్షణ, బాల్య వికాసాన్ని గొప్ప స్థాయిలో బలోపేతం చేస్తోందని తెలిపారు.
ఉత్సవాలు, జాతరలు దేశ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో నిర్వహిస్తున్న గోగులమ్మ తల్లి జాతర ఉత్సవాలలో ఆమె ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామ ప్రజలతో కలిసి జాతరలో అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. జాతరలో ప్రదర్శించే స్థానిక హస్తకళలు, ఉత్పత్తులు స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వరాహస్వామివారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ తెల్లవారుజామున స్వామివారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి. అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సింహాచలానికి తరలి రావడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఒక్కరోజు మాత్రమే సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి హోంమంత్రి బంగళపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ ఈ రోజు వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈ రోజు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకుని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తెలియజేసిన. సామాజిక సమానత్వానికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరులు అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. బసవేశ్వరుని జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ ఈరోజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన బోధనలు, రచనలతో సామాజిక మార్పు కోసం బసవేశ్వరుడు ప్రయత్నించారని చెప్పారు. సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి బసవేశ్వరుల ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, mygov.in వెబ్సైట్ ద్వారా కానీ, నరేంద్ర మోదీ యాప్ ద్వారా కానీ ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వ్యర్థాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ 530 కోట్ల రూపాయలతో 107 వ్యర్థ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అవసరమైన స్థలాలను గుర్తించామని, 2-3 నెలల్లో ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు గత ఏడాది కంటే మెరుగుపడేలా పురపాలక సంస్థలను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 210 ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాలకు 94 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నాణ్యమైన సేవలతో ఆబ్కారీ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. పోషకాహారం, శిశు సంరక్షణతో బాల్య వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. చందనోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ వరాహస్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి వి. అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.